Chapter 8 Viruses. First of all, we discuss about what is virus and the discovery of virus. Viruses are a unique group of biological entities. Means viruses are a group of biological entities known to infect every type of cell. అంటే viruses అనేటివి biological entities లాగా ఒక గ్రూప్ అన్నమాట. నోన్ టు ఇన్ఫెక్ట్ ఎవ్రీ టైప్ ఆఫ్ సెల్ అంటే ఎవ్రీ టైప్ ఆఫ్ సెల్ ప్రతి టైప్ లాంటి సెల్ని ఇన్ఫెక్ట్ చేయడానికి చూస్తాయి. సో ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగి, ప్రోటోజోవా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇంక్లూడింగ్ అంటే వీటితో పాటు బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగి, ప్రోటోజోవా, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ వీటితో పాటు ఇంకా మిగతా సెల్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేయడానికి వైరసెస్ చూస్తాయి. నెక్స్ట్, వైరసెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. అంటే వైరసెస్ అనేటివి వేరే ఆర్గానిజమ్స్ నుంచి డిఫరెంట్. లైక్ బ్యాక్టీరియా వీటన్నింటి నుంచి వైరసెస్ అనేటివి చాలా డిఫరెంట్. దే ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ కెనాట్ బి సీన్ అండర్ ఏ లైట్ మైక్రోస్కోప్. అంటే మిగతా మన స్కిన్, ఫంగి, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కంపోజ్డ్ ఆఫ్ సెల్స్, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ. బట్ బ్యాక్టీరియా, ఆల్గే ఇవన్నీ కూడా కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. బట్ వైరసెస్ అనేటివి నాట్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ లైట్ మైక్రోస్కోప్ కింద మనం వీటిని చూడలేము. ఏ వైరస్ పార్టికల్ కంటైన్స్ a single type of nucleic acid. Virus particle means virus contains a single type of nucleic acid. They contain nucleic acid. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరసెస్కి 2 parts ఉంటాయి. ఫస్ట్ వన్ కోర్ క్యాప్సిడ్. కోర్లో న్యూక్లిక్ యాసిడ్ అండ్ క్యాప్సిడ్ ఈజ్ ప్రోటీన్ కోట్ సరౌండింగ్ లేయర్ ఆఫ్ ది వైరస్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రోటీన్ కోట్. సో న్యూక్లిక్ యాసిడ్లో ఇట్ మే బీ ఐదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో వైరస్ కంటే న్యూక్లిక్ యాసిడ్ అండ్ న్యూక్లిక్ యాసిడ్లో డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఒకటే ఉంటుంది. దాని తర్వాత ద న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ప్రోటీన్ కోట్. సో ప్రోటీన్ కోట్ లోపల న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది అండ్ ద కోట్ ఈజ్ సమ్టైమ్స్ కవర్డ్ ఇన్ అన్ ఎన్వెలప్ ఆఫ్ లిపిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ సో ద న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ప్రోటీన్ కోట్ అంటే 100%లో 98% కూడా ప్రోటీన్ కోట్తో మాత్రమే సరౌండింగ్ ఉంటుంది వైరస్కి. బట్ సమ్టైమ్స్ కొన్నిసార్లు మాత్రమే లిపిడ్స్ ఆర్ అదర్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్తో కవర్ ఉంటుంది. వైరస్ డు నాట్ ఎగ్జిబిట్ మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎ సెల్. అంటే ఇప్పుడు వేరే ఏవైతే చాలా లైఫ్ ప్రాసెస్లో ఎగ్జిబిట్ అవుతాయో అలా ఈ వైరస్ అనేది డు నాట్ ఎగ్జిబిట్. దే ఎగ్జిబిట్ బట్ వైరస్ డు నాట్ ఎగ్జిబిట్ బట్ మెయింటైన్ జెనెటిక్ కంటిన్యూటీ త్రూ మల్టిప్లికేషన్ అండ్ అండర్గో ఏ మ్యూటేషన్స్. అంటే జెనెటిక్ కంటిన్యూటీ బట్ దే డి నాట్ బి డిస్కంటిన్యూస్. అంటే కంటిన్యూస్గానే ఉంటాయి. ఇప్పుడు 1 బ్యాక్టీరియా డబుల్ అవుతుంది, 4 అవుతుంది, 4 8 డబుల్ అవుతూనే ఉంటుంది. దే డి నాట్ డిస్కంటిన్యూ. Thus they are certainly more than inert lifeless molecules. లైఫ్లెస్ అంటే వాటి యొక్క లైఫ్ ఆగిపోతుంది అన్నట్టు లేదు, ఉండదు. లైఫ్లెస్ మీన్స్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. 2 4 4 8 8 16 16 32 32 64 డబుల్ అవుతూనే ఉంటుంది. సో వైరసెస్ ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫెక్షియస్ పార్టికల్స్. సో వైరసెస్ని బెస్ట్గా ఎలా డిస్క్రైబ్ చేశారు అంటే ఇన్ఫెక్షియస్ పార్టికల్స్ అని డిస్క్రైబ్ చేశారు. వైరసెస్ ఆర్ ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్. They cannot multiply unless they invade a specific host cell and instruct its genetic and metabolic machinery to make and release daughter or progeny viruses. దే కెనాట్ మల్టిప్లై అంటే అవి ఎప్పుడైతే ఒక హోస్ట్ సెల్లో ఇన్సర్ట్ అయ్యి హోస్ట్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయో అప్పుడు మాత్రమే దాని నంబర్ మల్టిప్లై అవుతుంది అండ్ డాటర్స్ ఫామ్ అవుతాయి. దెన్ ఓన్లీ దర్ డాటర్స్ విల్ బీ రిలీజ్డ్. ఇన్ దిస్ ప్రాసెస్ ద డెస్ట్రాయ్ ద హోస్ట్ సెల్ కాజింగ్ సీరియస్ డ్యామేజ్ అండ్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే హోస్ట్ సెల్లో వైరస్ ఇంజెక్ట్ అయిన తర్వాత బేబీ విరియాన్స్ అని ఫామ్ అయిన తర్వాత ఇట్ బ్రేక్స్, ద హోస్ట్ సెల్స్ విల్ బి బ్రేక్ అండ్ ద న్యూ బేబీ వైరసెస్ ఆర్ రిలీజ్డ్. ద స్టడీ ఆఫ్ వైరసెస్ ఈజ్ నోన్ యాజ్
Virology. The study of viruses is known as Next, the discovery of viruses. Viruses have been victimizing mankind from ancient times. అంటే పురాతన కాలం నుంచి వైరసెస్ హ్యావ్ బీన్ విక్టిమైజింగ్ మ్యాన్కైండ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్. అంటే వైరసెస్ అనేటివి మన పాతకాలం నుండి తెలుసుకోవడం జరిగింది. కాజింగ్ మెనీ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఆల్సో ఎకనామికల్లీ యూస్ఫుల్ plants and animals. So some viruses are useful for us and some are harmful to us. So కొన్ని ఎకనామిక్గా మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో యూస్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఐడెంటిఫైబుల్ ఏజెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ డిసీజెస్ వాజ్ నాట్ నోన్. సో ఐడెంటిఫైయబుల్ ఏజెంట్ రెస్పాన్సిబుల్, సో ఈ డిసీజెస్కి ఐడెంటిఫై చేసే లాంటి ఏజెంట్ ఇంకా తెలియలేదు మనకి. సో ఈవెన్ ఆఫ్టర్ ద proposition of the germ theory of disease, so after the proposition of germ theory disease in 1892, for the first time the Russian pathologist Dmitry Ivanovsky, while studying tobacco mosaic disease, so for the first time Russian scientist Dmitry while studying tobacco mosaic virus disease గురించి చదివేటప్పుడు filtered the sap of diseased tobacco leaf through filter which was designed to retain bacteria. However, the infectious agent passed through the pores of the filter. So while he was studying about the tobacco mosaic disease, he filtered the sap of diseased tobacco leaf. So tobacco leaf ని ఫిల్టర్ చేశాడు. సో అలా ఫిల్టర్ చేయడం వల్ల పోర్స్, సో ఆ ఏజెంట్ అనేది పోర్స్ ఆఫ్ ది లీఫ్ నుంచి ఫిల్టర్ అయిపోయాయి. ఆఫ్టర్ ఇంజెక్టింగ్ ద ఫిల్టర్డ్ శాప్ ఇంటూ ఏ హెల్దీ ప్లాంట్, సో ఈ ఫిల్టర్డ్ శాప్ని హెల్దీ ప్లాంట్లోకి ఇంజెక్ట్ చేశారు. సో హీ ఫౌండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సో ఆఫ్టర్ ఇంజెక్టింగ్ ద ఫిల్టర్డ్ శాప్ ఇంటూ ఏ హెల్దీ ప్లాంట్, సో అతను ఏదైతే శాప్ టొబాకో లీఫ్ నుండి కలెక్ట్ చేసిండో ఆ శాప్ని ఫిల్టర్ చేసిన తర్వాత హెల్దీ ప్లాంట్లోకి ఇన్సర్ట్ చేసి